కర్కాటక రాశి ఫలితాలు. ఈ పునర్వసు 4వ పాదం, ఊహే హోడా పుష్యమే 4 పాదాలు, డీడూడేడు ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. మంచి ముత్యం ధరించాలి. తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. దుర్గాదేవి ఆరాధన మరియు శీతలాదేవి ఆరాధన చేయడం మంచిది. 2, 3, 5, 7, 9, 10, 11, 15, 22, 25 తేదీలు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ మాసం మొదటి వారంలో అత్యంత లాభదాయకంగా ఉంటుంది. చంద్రగ్రహం వలన మనోధైర్యం కలిగి ఉంటారు. మంచి మనస్సు కలిగి ఉంటారు. మీకు తోచిన విధంగా సహాయం చేయగలరు. ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయగలరు. గురుగ్రహం వలన ధన ప్రాప్తి, సంతాన లాభం, సౌఖ్యం, సువర్ణ లాభం, దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు. శని వలన జీవన విధానం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుగా ఉంటుంది. అతి భయంకరమైనటువంటి దృష్టి నుండి బయటపడేస్తాడు. రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి. దాని వలన చికాకులు కొద్దిగా ఏర్పడగలవు. దాని వలన అధికమైనటువంటి విచారానికి లోనవుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ రంగాలలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. వివాహ సంబంధం కుదురుతుంది. మంచి అమ్మాయి దొరుకుతుంది. వ్యవసాయం మరియు వాణిజ్య రంగం వారికి మరియు పత్తి నూనె పప్పు దినుసుల వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఉద్యోగస్తులు అధికారులతో వినయంగా ప్రవర్తిస్తూ ఉండాలి. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అన్ని రకాల కుల వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరియు ఉన్నతమైనటువంటి చదువులకై విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. వ్యవహారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా కానీ అనంతరం విజయవంతంగా ఆ యొక్క పనిని మీరు పూర్తి చేస్తారు. గ్రహదోష నివారణకు 15 రోజులు ఉదయం సూర్యోదయానికి ముందుగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ శ్రీనివాస లక్ష్మీ కమలవాసిన్యే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. తర్వాత లక్ష్మీదేవికి మందార పూలతో అర్చన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్.